ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై రిప్లై ఇచ్చేందుకు బీఆర్ఎస్ కు స్పీకర్ 3 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి రిప్లై ఇవ్వనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై రిప్లై ఇచ్చేందుకు బీఆర్ఎస్ కు స్పీకర్ 3 రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి రిప్లై ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కాసేపట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎవరైతే అసెంబ్లీ కార్యదర్శిని కలవడానికి వెళ్తున్నారు. వాస్తవానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే కొన్ని రోజుల క్రితం ఒక అఫిడవిట్ను స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. ఈ నేపథ్యంలోనే దాని మీద బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంది అనే దాని మీద కూడా బీఆర్ఎస్ కూడా అవకాశం ఇచ్చారు స్పీకర్. ఇందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విప్ వివేకానంద, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, ముఖ్యమైన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళంతా కూడా స్పీకర్ కార్యదర్శిని కలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయాన్ని వీళ్ళు తెలుపబోతున్నారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం కాసేపట్లోనే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని ఏదైతే అభిప్రాయాన్ని తెలియజేస్తారు. వాస్తవానికి చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. 3 నెలల లోపల, అంటే సెప్టెంబర్ 30 ఈ నెల 30వ తేదీ లోపల ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను అనుసరించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలనేది చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్గా ఉంది. కానీ ఎలాంటి ఏ నిర్ణయం తీసుకోవాలనేది స్పీకర్ పరిధిలో ఉంటుంది కాబట్టి అది అనర్హత వేటు వేయాలా లేదంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని పదే ఎమ్మెల్యేలు అంతా కూడా చెప్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసమే, ఆయా వాళ్ళ కాన్స్టిట్యున్సీల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాను తప్ప తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పి పదే ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఆ ఫోటోను కూడా రిలీజ్ చేసింది. ఆ ఫోటోలు రిలీజ్ చేసిన విషయాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి సమక్షంలో అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఆ ఫోటోను కూడా మీడియాకి రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇంకొక అడుగు ముందుకేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే దానం నాగేందర్ ఉన్నారో 2023 ఎన్నికలు ఆయన కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు. తర్వాత 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలనేది వాళ్ళు చెప్తారు. కడియం శ్రీహరి కూడా పార్టీ మారింది వాస్తవమే. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కడియం శ్రీహరి పార్టీ మారినామని చెప్తున్నారు. కాబట్టి ఇదే ఒక ఏదైతే సాక్ష్యాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవమేనని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మీడియాలో చెప్పిన మాటలను కూడా సాక్ష్యంగా తీసుకుని అప్రూవ్గా, అంటే మహేష్ కుమార్ గౌడ్ అప్రూవ్గా మారిన నేపథ్యంలో ఆయన మాటలను ఉదాహరణగా తీసుకుని వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇదే అంశాన్ని కాసేపట్లో స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెప్పబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.